నిన్న ప్రకాశం నెల్లూరు చిత్తూరు గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ ఎమ్మెల్సీ నిన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు చాలా డీటెయిల్గా ఆల్ ఆస్పెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను పోలీస్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడతాను. ఇక్కడ 126 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఇన్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ 51 పోలింగ్ లొకేషన్స్. both graduates and teachers combine చేసి. సో ఈ 51 పోలింగ్ లొకేషన్స్లో మనం ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంచెం అనలైజ్ చేసి డిఫరెంట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్, హిస్టరీ, పొలిటికల్ హిస్టరీ, రైవలరీస్ అన్నీ ఐడెంటిఫై ఆలోచించి 15 సెన్సిటివ్ పోలింగ్ లొకేషన్స్ కంప్రైజింగ్ ఆఫ్ 44 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి వైపాలెం, దొర్నాల, కొండేపి, సింగరాయకొండ, టంగుటూరు, ఒంగోలు, మల్కాపూర్, గిద్దలూరు, కనిగిరి, పామూరులో ఉన్నాయి. వీళ్ళ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి 38 టీమ్స్ ఉన్నాయి, విచ్ ఆర్ కంప్రైజింగ్ ఆఫ్ తహసీల్దార్, ఎస్హెచ్ఓ అండ్ ఒక కానిస్టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది 38 టీమ్స్లో. Similarly, flying squads, 38 flying squads have been constituted, in which 3 police personnel have also been given. Every flying squad to implement MCC and any wrong type of activities which may be occurring, avi check cheyadaniki. So first of all, ఇది MCC ఇంప్లిమెంటేషన్లో ఉంది. సో నా రిక్వెస్ట్ ఉంటుంది, మీరు అందరూ MCC గైడ్లైన్స్ ఖచ్చితంగా ఫాలో చేయాలి. Which means any type of meeting and rallies, political activities conduct చేసే ముందు SDPO, concerned SDPO నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా ఎనీ పొలిటికల్ యాక్టివిటీ అవుట్ సైడ్ చేస్తే ఇట్ విల్ అట్రాక్ట్ సమ్ యాక్షన్, క్రిమినల్ యాక్షన్. సో ఒంగోలు కోసం డిఎస్పీ ఒంగోలు ఉంటారు, దర్శి అండ్ కనిగిరి సబ్ డివిజన్ కోసం డిఎస్పీ దర్శి అండ్ మర్కాపూర్ సబ్ డివిజన్ కోసం డిఎస్పీ మర్కాపూర్ ఉంటారు. సో ప్లీజ్ అప్లై ఫర్ పర్మిషన్స్. ఇవి పర్మిషన్స్ మీరు అడ్వాన్స్గా సబ్మిట్ చేయాలి, నాట్ జస్ట్ 1 day బిఫోర్. కొంచెం అడ్వాన్స్గా మీరు చేస్తే అన్ని లా అండ్ ఆర్డర్ అసెస్మెంట్ చేసి మీకు ఇమీడియట్లీ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దేర్ విల్ బీ నో ప్రాబ్లమ్ ఇన్ ద గివింగ్ ఆఫ్ పర్మిషన్స్. ఎక్కడైనా కాంపిటేటివ్ ఉంటే ఈ సేమ్ ప్లేస్ సేమ్ టైంలో 2 డిఫరెంట్ పార్టీస్ ఆ పర్మిషన్ అడిగితే అక్కడ అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ దిస్ ఈస్ గివెన్ ఇన్ అ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్, ఎన్ష్యూరింగ్ అ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. సిమిలర్లీ పోలీస్ తరఫు నుంచి ప్రివెంటివ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాడ్ క్యారెక్టర్స్, ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, ప్రీవియస్ ఎలక్టోరల్ అఫెండర్స్ ఎవరు ఉన్నారు, రౌడీ షీటర్స్, ఆల్ సచ్ పర్సన్స్కి 110 CRPCలో బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సిమిలర్లీ NBWs ఇన్ బాడీలీ ఆఫెన్సెస్, ప్రీవియస్లీ మర్డర్, హర్ట్ కేసెస్, ఇలాంటి కేసెస్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళ మీద NBW పెండింగ్ ఉన్నాయి, అవి కూడా స్పెషల్ డ్రైవ్ లాగా ఇప్పుడు ఆల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్స్ పెండింగ్ జరుగుతుంది. సిమిలర్లీ లైసెన్స్ వెపన్స్ ఎక్కడ ఉన్నాయి అవి కూడా డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఆల్ పీపుల్, ఆల్ లైసెన్స్ హోల్డర్స్ హూ ఆర్ పొజెసింగ్ వెపన్స్, మీరు ఖచ్చితంగా విదిన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వచ్చి మీ ఆర్మ్స్ డిపాజిట్ చేయాలి. ఆర్మ్స్ డిపాజిట్ చేయకపోతే ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ పోలింగ్ గైడ్లైన్స్ విచ్ విల్ బీ టేకెన్ సీరియస్లీ. కొన్ని ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్, ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటే ఎక్కడ ఆర్మ్స్ అవసరం ఉంది అది మీరు పర్మిషన్ తీసుకోవాలి. యూ కెన్ గివ్ ద అప్లికేషన్ టు ద కన్సర్న్డ్ SHO ఇఫ్ యూ వాంట్ టు రిటైన్ యువర్ ఆర్మ్స్. అది కలెక్టర్ గారి దగ్గర పుటప్ చేసి వీ విల్ బీ గివింగ్ ఎగ్జెంప్షన్స్ ఫర్ దీస్ కేసెస్. Similarly, I request all candidates and political parties to ensure free and fair elections. ఇలాంటి యాక్టివిటీస్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లిక్కర్, ఇవి ఇలాంటి ఎనీ అప్పుడు ఐడెంటిఫై అయితే డెఫినెట్లీ
strong action will be taken. I request all public persons ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే మీరు ప్లీజ్ కాల్ అప్ ద కంట్రోల్ రూమ్ యాజ్ కలెక్టర్ సార్ has said 1950 and 1077 ఇవి నంబర్స్లో ఫోన్ చేసి మీరు ఇలాంటి యాక్టివిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాంగ్ విత్ దిస్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అండ్ ఎంసీసీ టీమ్స్ మన పోలీస్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ నెట్వర్క్ కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది గ్రాస్ రూట్ లెవెల్లో, సో దట్ వీ క్యాన్ కర్బ్ దీస్ యాక్టివిటీస్. అపార్ట్ ఫ్రమ్ దీస్ హెల్ప్ లైన్స్ యూ కెన్ ఆల్సో ఆల్వేస్ కాల్ 100 or 112 కూడా మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. వీఆర్ మేకింగ్ వెరీ గుడ్ బందోబస్త్ ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ సో దట్ ఎనీ ఇన్సిడెంట్స్ లేకుండా ఫ్రీ అండ్ ఫేర్ and peaceful poll should occur in our district. Thank you. హిస్టరీ ఎవరిది ఉంది వాళ్ళకి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి యాక్టివిటీస్ ముందుగా వస్తే వీ విల్ డెఫినెట్లీ బీ రిజిస్టరింగ్ క్రిమినల్ కేసెస్. అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో దీనికోసం స్పెషల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఎలక్టోరల్ ఒఫెన్సెస్లో ఐపీసీకి కూడా ఒక చాప్టర్ ఉంది సెపరేట్లీ. సో వీ విల్ బీ టేకింగ్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ సచ్ పీపుల్. పొలిటికల్ పార్టీస్ గడప గడప ప్రభుత్వం ఇదేమి కర్మ ఈ ప్రోగ్రామ్ స్టేజ్ చేశారు. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి బేసికలీ ఎలక్షన్ అంటే వాళ్ళు చేసిన పని చేసుకోవచ్చు, బట్ ఈ ఎస్పెషల్లీ ఓటర్స్ తప్పుగా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. మామూలు ప్రచారం చేసుకోవచ్చు, బట్ తప్పుగా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. వ్యక్తిగతంగా క్యాండిడేట్స్ మీది ఏది మాట్లాడడం కుదరదు. ఎనీ అన్వెరిఫైబుల్ ఫ్యాక్ట్స్ కాకుండా అన్వెరిఫైబుల్ ఇన్ఫర్మేషన్స్ చెప్పేసి అనవసరంగా ప్రచారం చేయడానికి వీల్లేదు. అట్లాంటి కేసెస్ మనకి దృష్టిలో వచ్చితే ఖచ్చితంగా విల్ నోటీస్ ఇచ్చేసి యాక్షన్ ఇనిషియేట్ చేద్దాం. అదర్వైజ్ మామూలుగా వాళ్ళు చేసిన పని ప్రచారం అని చేసుకోవచ్చు. బదిలీ